ఉదయకాల ప్రార్థన. ఆది సంభూతుడవు, ఆరాధ్యనీయుడవు, ఆలోచనకర్తవైన మా దేవా, మీ యొక్క బహుబలమైన నామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మా అందరి గృహాల చుట్టూ మీ కంచె దయచేశారు తండ్రి. మీ కాపుదల అనుగ్రహించారు, మాకు కావలసిన నిద్రను దయచేశారు. మేము తండ్రి విశ్రాంతి తీసుకునే భాగ్యమును అనుగ్రహించారు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలంలో అయా మరొక నూతనమైన, ప్రశస్తమైన, విలువైన రోజులో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున తండ్రి మా అందరి జీవితాల్లో తండ్రి మీరే ఉండి నడిపించండి. అయా మా నిర్ణయాల వలన మేము పాడైపోకుండా, మార్గము తప్పిపోకుండా మీరే తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా మా జీవితాలను మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనం ద్వారా భక్తుడు అయా కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవును నాయన, ఈ రోజున మమ్మల్ని బ్రతికించేది మాకున్న ధనం కాదయ్యా, మా దగ్గర ఉన్న జ్ఞానం కాదయ్యా, మా బంధువులు కాదు నాయన, మా దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ కూడా కాదు నాయన. అయ్యా, కేవలం మీ యొక్క వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. మీ వాక్యమే మాకు తండ్రి నిత్య జీవాన్ని ఇస్తుంది ప్రభువా. మీ వాక్యం వల్లే తండ్రి మేము ప్రతి విషయంలో విజయం సాధిస్తాం తండ్రి. అవునయ్యా, మీ వాక్యాన్ని పట్టుకొని జీవించగలిగిన భాగ్యమును, కృపను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకును దయచేయమని, వారు మీ వాక్యం ద్వారా బలపడుతూ ఉండంగా ప్రతి విషయంలో నాయన వారు ధైర్యంగా జీవించే కృప ఈ రోజంతటికీ వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది అయితే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ రోజున మీ యొక్క కార్యాలను, అద్భుతాలను జరిగించమని అడుగుతున్నాం. ఏ ఆశ కొని ఉన్నారో నాయన, అయా ఆశను నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం అయా, పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం తండ్రి. అయా బిడ్డలు ఏ పనులైతే చేస్తూ ఉన్నారో నాయన, ఆ పనుల్లో తండ్రి దీవెనలను మీరే దయచేయండి నాయన. అయా, ఎవరు కూడా తండ్రి సోమరిగా లేకుండా తండ్రి యథార్థముగా, నమ్మకత్వముగా వారి వారి పనుల్లో ముందుకు సాగుతూ ఉండంగా నాయన వారిని గొప్పవారిగా మార్చండి తండ్రి. వారిని వారి యొక్క పనుల్లో ఉన్నతమైన శిఖరాలలో తండ్రి నిలవబెట్టమని అడుగుతున్నాము. మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, బలాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన నూతనంగా కార్యాలు ప్రారంభిస్తున్నారు నాయన, వారందరినీ కూడా దీవించండి, వారి కార్యాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. ఆగిపోయిన పనులు కూడా నాయన ఈరోజు మరలా పునరుద్ధరించబడే కృప అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఆయన ప్రార్థిస్తున్నాము. ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. మేము వెళ్తున్న మార్గాలు, మేము వస్తున్న మార్గాలన్నిటినీ కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాం. మా యొక్క వాహనాలు కూడా తండ్రి మీ స్వాధీనంలోకి తీసుకోమని అడుగుతున్నాం ప్రభువా. మేమందరము కూడా అయా క్షేమంగా ప్రయాణించుటకు కృప దయచేయండి. ఎవ్వరికి కూడా ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ అపాయములు వారికి సంభవించకుండా అయా ఈ రోజంతను భద్రపరచమని అడుగుతున్నాం నాయన. అయా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు తండ్రి అయా సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. చదివినవన్నీ కూడా వారికి జ్ఞాపకం ఉండేలాగున మంచి జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి నాయన. అదేవిధంగా కుటుంబంలో తండ్రి, గృహాలలో ప్రభువా ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి నాయన. ఎవరికి కూడా ఆకలి బాధలు లేకుండా కావలసిన భోజనమును మీరే సిద్ధపరచండి నాయన. మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి తండ్రి. ఆర్థికంగా కూడా ఎటువంటి కష్టాలు ఈరోజు వారికి ఎదురవ్వకుండా మీరే తండ్రి సమృద్ధితో వారందరినీ తండ్రి నింపమని అడుగుతున్నాం ప్రభువా. నాయన హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్లో, వారి డెలివరీస్లో, వారి ఆపరేషన్స్లో అన్నిటిలో మీరు తోడైండండి నాయన. మీరే వారందరికీ సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉండబోతున్నాగా నాయన వారి పైకి ఏ దుష్టుడు రాకుండా మీ యొక్క కంచె కాపుదల వారందరి గృహాల చుట్టూ మీరే దయచేయమని అడుగుతున్నాము. ఈ రోజున తండ్రి ముఖ్యంగా మా మాటలు, మా ప్రవర్తన, మా చేతలు అన్నీ కూడా మీ నామాన్ని కనపరచడానికి సహాయం దయచేయండి. అనేకులకు మాదిరికరమైన, మంచి సాక్షార్థకరమైన జీవితం మేము ఈరోజు కలిగి ఉండుటకు మాకు జ్ఞానము దయచేయండి. ఏ బిడ్డ కూడా తండ్రి అపవాది వేస్తున్న ఉచ్చుల్లో పడిపోకుండా, ఈ లోకములోని
క్రియల వలన, ఈ లోకములోని వస్తువుల వలన ఆకర్షింపబడి పాపంలో పడిపోకుండా అయ్యా వారందరినీ కూడా తండ్రి పైనుంచి వచ్చు జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిని అడుగుతున్నామయ్యా, ఎవరితో మేము ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవి లేకుండా ప్రశాంతముగా సమాధానముగా జీవిస్తూ మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవించే కృప దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని అయినా మేము కొందరికైనాను మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి రాజ్య స్వార్థలు మా వంతుగా మేము పాలిభాగస్తులయ్యాయి గొప్ప ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.